Sometimes all we need is a quiet corner, a little organization, and a fresh start. ఈరోజు నా వర్క్ స్పేస్ ఆర్గనైజ్ చేసుకుంటూ మీతోటి మీకు ఎవ్వరికీ తెలియని నా గురించి కొన్ని విషయాలు షేర్ చేసుకుంటాను. సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టైడీ టాక్స్ విత్ ప్రియాంక. నాకు డైలీ నా వర్క్ స్టార్ట్ చేసే ముందు ఫ్యూ మినిట్స్ గార్డెన్లో టైం స్పెండ్ చేయటం అంటే చాలా ఇష్టం. ఏదో తెలియని ఒక మోటివేషన్, పీస్ఫుల్నెస్, ఈ గ్రీనరీ మొత్తం కొంచెం సేపు అలా ఆస్వాదించి వర్క్ స్పేస్కి స్లోగా వెళ్ళిపోతాను. బిఫోర్ ఐ బిగిన్ మై వర్క్ నేను రోజు నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటాను. అండ్ ఈ చిన్న హ్యాబిట్ వల్ల నేను చాలా ఫోకస్డ్గా నా వర్క్ని కంప్లీట్ చేసేసుకుంటాను. సో నా వర్క్ స్పేస్ దగ్గర ఐ హ్యావ్ బ్యూటిఫుల్ వెంటిలేషన్ ఉంటుందండి. ఇక్కడే ఫ్రెంచ్ డోర్ వస్తుంది. సో వెన్ ఎవర్ ఐ వాంట్ ఐ కెన్ ఓపెన్ అండ్ ఐ కెన్ క్లోజ్ మై కర్టెన్స్. సో దిస్ ఈజ్ మై వర్క్ స్పేస్. ఈరోజు ఎక్కువే ఆర్గనైజేషన్ ఉంది. సో ఇది ఆర్గనైజ్ చేసుకుంటూ లెట్ మీ టాక్ అబౌట్ మై సెల్ఫ్. లైఫ్ డజంట్ చేంజ్ ఓవర్ నైట్ కదా. మనం తీసుకునే చిన్న చిన్న చాయిసెస్, ఆ ఫ్యూ మినిట్స్ ఆఫ్ ప్లానింగ్, ఆ లిటిల్ ఆర్గనైజేషన్ అండ్ వన్ పాజిటివ్ స్టెప్, ఇది చాలా ముఖ్యం అన్నమాట మన లైఫ్లో బిగ్ డిఫరెన్స్ రావటం కోసం. ఫర్ మీ ఆల్సో సేమ్ థింగ్ అండి. దిస్ ఈజ్ నాట్ జస్ట్ అ వర్క్ స్పేస్ ఫర్ మీ. నా లైఫ్ అంతా నేను ఇక్కడే డిసైడ్ చేసుకుంటాను. నా డే అంతా నేను ఇక్కడే ప్లాన్ చేసుకుంటాను. అండ్ వాట్ ఎవర్ ఐ యామ్ టుడే, ఇట్ జస్ట్ హ్యాపెన్స్ ఫ్రమ్ హియర్. Hi everyone, I am Priyanka. Welcome to Tidy Talks with Priyanka. నేను చిన్న చిన్న విషయాలకి హ్యాపీగా ఫీల్ అయిపోయే పర్సన్ని. అండ్ ఆల్వేస్ నా హోమ్ని ఆర్గనైజ్ చేసుకుంటూ, కొంచెం పీస్ఫుల్ స్పేసెస్, కామ్ స్పేసెస్ క్రియేట్ చేసుకుంటూ, నా డైలీ రొటీన్స్ని ఎంజాయ్ చేసుకుంటూ, నా వర్క్స్ని ఆన్ టైం కంప్లీట్ చేసుకుంటూ ఉండే పర్సన్ని నేను. Coming to my background, I am completely from a different background person. Biological student ni. I did my research in various fields and finally I have to give time to my family in అనిపించింది. So I have given a break to my career and నేను నా పిల్లల్ని చూసుకుంటూ, నా హోమ్ ఆర్గనైజ్ చేసుకుంటూ ఇలా ఉండిపోయాను కొన్నాళ్ళు. అండ్ ఆఫ్టర్వర్డ్స్ ఐ వాంట్ టు ప్రూవ్ సంథింగ్ అని అనిపించింది. సో నేను సమ్ అదర్ కెరియర్ చూస్ చేసుకున్నాను. లైక్ డిఫరెంట్ కెరియర్ చూస్ చేసుకొని అందులో ఐ లర్న్ సో మెనీ థింగ్స్. స్టిల్ ఐ యామ్ లెర్నింగ్. నేను ఇంకా వేరియస్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటాను, చాలా నేర్చుకుంటూ ఉంటాను, కోచింగ్స్ తీసుకుంటూ ఉంటాను. ఐఎమ్ డూయింగ్ అ లాట్. అలా చేసుకుంటూ రైట్ నౌ నేను ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తున్నాను, ఫుల్ ఫ్లెడ్జ్డ్ జాబ్ చేస్తూ. ఇంకా స్టిల్ ఏదో మిస్సింగ్ అని అనిపించింది. సో త్రూ దిస్ ఛానల్ నేను నా రియలిస్టిక్ హోమ్ మేకింగ్, హోమ్ ఆర్గనైజేషన్, నా డైలీ రొటీన్స్ అండ్ వాట్ మేక్ మీ ఇన్స్పైర్ అనేది మీతో షేర్ చేసుకుందామని దిస్ ఛానల్ని స్టార్ట్ చేశాను. I thank everyone for being here and becoming a part of journey with me always. సో ఇక్కడ కమింగ్ టు ఆర్గనైజేషన్కి వచ్చేస్తే ఇక్కడ 2 టేబుల్స్ కనిపిస్తున్నాయి మీకు. నేను స్లోగా మీకు ఫాస్ట్గా చెప్పేస్తాను. రైట్ నౌ నేను సర్దుతుంది నాది. బిసైడ్ది నేను ప్రీవియస్ క్లీన్ చేశాను కదా, అది మా హస్బెండ్ వర్క్ స్పేస్. హీ డూస్ ఓన్లీ ఇన్ వీకెండ్ టైం అనమాట. సో డైలీ నేనే ఇక్కడ చేసుకుంటూ ఉంటాను. సో నా వర్క్ స్పేస్ రోజు ఇలాగే ఉంటుంది. వెన్ ఎవర్ వీ కెన్ కమ్ అండ్ ఐల్ ఎంజాయ్ మై వర్క్ స్పేస్. సో ఇక్కడ నా కోసం కావాల్సిన థింగ్స్ అన్నీ నేను ఆర్గనైజ్ చేసుకుంటాను. టేబుల్ క్యాలెండర్, వాల్ క్యాలెండర్, వాటర్ బాటిల్, కొంచెం మంచి మంచి కలర్ఫుల్ పెన్స్. ఇంతకుముందు ఫ్లవర్స్ కూడా పెట్టుకున్నాను, బట్ ఐ వాంట్ టు చేంజ్ దట్ లుక్. సో ఇప్పుడు ఓన్లీ మొత్తం బుక్స్, నేను రెగ్యులర్గా రాసే డైలీ ప్లానర్, టు డూ లిస్ట్ బుక్, పెన్స్, నా ఐప్యాడ్, నా ఫోన్స్, నా
ఇయర్ డ్రాప్స్, ఎవ్రీథింగ్ నేను ఇక్కడే ఉంచుకుంటాను. కొంచెం చిన్న ఎక్కువ డెకరేషన్ లేకుండా చిన్నగా డెకరేట్ చేసుకొని నా వర్క్ స్పేస్ని నేను ఎంజాయ్ చేస్తాను. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఏ వర్క్ స్పేస్ ఫర్ మీ. ఇట్స్ ద ప్లేస్ వేర్ మై డ్రీమ్స్ స్లోలీ టర్న్ ఇంటూ రియాలిటీ. ఎస్, నిజమండి. వన్ స్మాల్ స్టెప్, నా కోసం నేను ఒక స్టెప్ తీసుకొని ధైర్యంగా నేను చాలా నేర్చుకున్నాను. అండ్ ప్రొఫెషనల్గా ఇప్పుడు నేను ఒక మంచి పొజిషన్లో ఉన్నాను. అండ్ దిస్ యూట్యూబ్ ఛానల్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ బిగ్గెస్ట్ స్టెప్ ఇన్ మై లైఫ్. సో బికాస్ ఇట్స్ ఎలా అంటే నా లైఫ్లో చాలా చేంజెస్ వచ్చినాయి. ఐ వాంట్ టు షో ఆల్ మై మోటివేటెడ్ థింగ్స్ అండ్ నా థాట్స్ అన్నీ మీతో షేర్ చేసుకుందామని ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు వచ్చేసాను. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు షేర్ ఆల్ మై కంటెంట్ విత్ యూ. సో నేను డైలీ చేసే ప్లానింగ్ అనేది నాకు చాలా పర్ఫెక్ట్గా ఉండటం ఇష్టం అండి. ఇట్ జస్ట్ పర్ఫెక్ట్ లేకపోయినా ఒక్కొక్క రోజు ఫైన్, ఐ విల్ గో అహెడ్ అనమాట. అది నాకు డైరెక్షన్ని చూపిస్తుందని నేను నమ్ముతాను. సో నా టాస్క్స్ నేను ఆర్గనైజ్ చేసుకుంటూ నాకు ఎప్పుడు ఫ్రీక్వెంట్ రిమైండర్స్ తీసుకున్నా పర్వాలేదు, నా వర్క్ని నేను కంప్లీట్ చేసుకుందామని నేను ఎప్పుడూ అనుకుంటాను. సో టేబుల్ పైన మొత్తం ఆర్గనైజేషన్ అయిపోయినాక కింద డ్రాయర్ ఆల్రెడీ ఆర్గనైజ్డ్ ఉందండి. ఇక్కడ కొన్ని చిన్న వైర్స్ అండ్ నేను మీకు చెప్పాను కదా, ఐ విల్ ప్రిపేర్ ఫర్ సమ్ ఎగ్జామ్స్ అని, ఆ బుక్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. అండ్ చిన్న బుక్స్ లైక్ మంత్లీ బడ్జెట్స్ బుక్స్ అండ్ శ్రీరామకోటి రాస్తాను అప్పుడప్పుడు. అండ్ నేను రెగ్యులర్గా రీడ్ చేసే కొన్ని బుక్స్ ఉంటాయి ఇక్కడ. సో వాట్ ఎవర్, నాకు కేవలం మై స్పేస్, నాకు హ్యాపీనెస్ని ఇచ్చే స్పేస్ అంతా నా వర్క్ స్పేస్లోనే ఉంటుంది. సో దిస్ ఈజ్ మై ఫైనల్ అవుట్లుక్ అండి. మినిమలిస్టిక్గా కొంచెం ఎస్థెటిక్ లుక్ తోటి చాలా బాగా ఆర్గనైజ్ చేసుకున్నాను కదా. ఐ లవ్ దిస్ ప్లేస్ ఎ లాట్. Thank you so much for spending these peaceful moments with me. I am very happy to share this video with you. I hope this video encourages you to create a space that inspires you, and I believe every small step counts. So let's create calm homes, meaningful days and beautiful memories together. I always says, నేను ఎప్పుడు చెప్తున్నదేనండి మీ అందరికీ. సో చూస్ ప్రోగ్రెస్ ఓవర్ పర్ఫెక్షన్. పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు. మన లైఫ్లో మనం డైలీ చేసే పనుల్లో ఎంత ప్రోగ్రెస్ అనేది ఉన్నది అని చూసుకుంటే విల్ బీ హ్యాపీ ఫర్ ఎవర్. కొంచెం లైటింగ్ తోటి నా చిన్న ఎస్థెటిక్ లుక్ కోసం ఈ వీడియో షూట్ చేస్తున్నాను మీకు, ఈ క్లిప్ అనేది. సో దిస్ ఈజ్ మై ఫైనల్ అవుట్లుక్. ఎక్కువ ఉండదండి, ఎక్కువ ఆర్భాటం లేకుండా పీస్ఫుల్ స్పేస్ అన్నమాట. సో ఇంతేనండి. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డు సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ టైడీ టాక్. దిస్ ఈజ్ ప్రియాంక సైనింగ్ ఆఫ్.